సరిగ్గా చేయలేకపోతే నిలదీశాం. ఇండివిజువల్గా ఎదుర్కొన్నాం. ఒక అవకాశం ఇచ్చాం అందరికీ. ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా నా సమాధానం, 2019లో 134 స్థానాల్లో, మిగతా స్థానాలు మన పార్ట్నర్స్కి ఇచ్చేసి ఈగా మిగిలిన 134 స్థానాల్లో పోటీ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు పాజిటివ్గా మీరు మా గురించి మాట్లాడలేదు ఆ రోజున? ఇవన్నీ మాట్లాడుతూ కొద్దిమంది కాపు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ కాపు నాయకులను అడుగుతున్నా, వైసీపీ నాయకుడు కాపులకి రిజర్వేషన్లు ఇవ్వాలని చీకొట్టాడు కదా తూర్పుగోదావరి జిల్లాలో. చీకొట్టినప్పుడు, కాపుల్ని చీకొడితే ఆ నాయకుడు, మరి 60% కాపులు ఎందుకు వైసీపీకి వేశారు? మీరు ఎందుకు వేశారు? మీరు చెప్పిన మాటలే కదా ఆ రోజున, వైసీపీ కాపు నాయకులు చెప్పిన మాటల వల్లే కదా. మీరు నిలదీయాల్సింది వాళ్ళనా పవన్ కళ్యాణ్నా? తప్పు చేసిన వాళ్ళని వదిలేసి ప్రజల కోసం, రాష్ట్రం కోసం అండగా నిలబడ్డోడిని తిడతా ఉంటారండి మీరందరూ. ఈ మాట చెప్పండి బయట. సర్వస్వం వదులుకొని, అవసరం లేదు నాకు తిట్లు తినడానికి, నా బిడ్డల్ని కూడా, నడకరాని బిడ్డలను కూడా తిడతారు వీళ్ళు. ఇవన్నీ ఎందుకు పడాలి? నేను షూటింగ్ చేసుకుంటే రోజుకి 2 కోట్లు 3 కోట్ల సంపాదన అది. ఇవన్నీ వదిలి ఎందుకు వస్తాం? ఒక సుభాష్ చంద్రబోస్ని చూసి కదా, ఒక గాంధీజీని చూసి కదా, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ని చూసి కదా, ఒక పొట్టి శ్రీరాములు గారిని చూసి కదా. నిస్వార్థంగా రాష్ట్రం కోసం, ప్రజాహితువు కోసం ఆలోచించిన నాయకులు స్ఫూర్తిగా తీసుకుని వచ్చిన వాళ్ళం కాబట్టి ఇంత ఉండి కూడా వదులుకోవడానికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాం. అలాంటి వ్యక్తిని దూషించి, మీలో మీ గొడవలు పెట్టి, కాపులకి మేమేం చేయమని చెప్పి అలా కాపుల్ని తిట్టి, మాకు ఎస్సీలంటే ప్రేమ అని చెప్పి ఎస్సీల మీద ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించే వ్యక్తులకి అండగా నిలబడితే రాజకీయాన్ని ఎవడేం బాగు చేయలేరు. ప్రజలు మారనంత వరకు. ఇప్పుడు కావాల్సిన ఆంధ్రప్రదేశ్కి నాయకులు కాదు, పరివర్తన ప్రజల్లో రావాలి. ప్రజల్లో పరివర్తన రావాలి. నాయకులు సిద్ధంగా ఉన్నారు, మేము తిట్టు తినడానికి సిద్ధంగా ఉన్నాం. నా మీద దాడులు చేయించుకోవడానికి, వాళ్ళు దాడులు చేస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకేం అవసరం లేదు. నా పాలిటిక్స్లో రాకపోతే నా జోలికి ఎవరు రారు. నా భీమ్లా నాయక్ సినిమాని ఆపేస్తే, నా భీమ్లా నాయక్ సినిమాని కక్ష కట్టి ఆపేస్తే 30 కోట్లు నష్టం ఆంధ్రాకు సంబంధించినవి. అవన్నీ ఎందుకు తీసుకుంటాం? ప్రేమ ఉంటేనే కదా సమాజం